ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. నేను మీ ప్రవీణ్. హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడో నడిపిస్తాను. వీటన్నిటికంటే ఊబర్లోనే ఎక్కువ ట్రిప్స్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు అయితే సక్సెస్ఫుల్గా ఆన్లైన్ చేసుకోబోతున్నాను. టైం అయితే 9:02 అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఆన్లైన్ చేసుకుందాం. చూడండి, చూపిస్తా. సో ఊబర్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇవాళ ఏమన్నా ఇన్సెంటివ్ పెడతాడా ఏమో తెలియదు, చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాము. ఊబర్ యాప్ అయితే ఓపెన్ అయింది. సో ఓకే, ఆన్లైన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. సో మనకు వ్యాలిడ్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేద్దాము. -696 ఉన్నాయి. ఆపర్చునిటీస్ ఏమున్నాయి. ఇప్పుడు అప్డేట్ చేస్తలేడు. ఆపర్చునిటీ ఎప్పుడైనా అప్డేట్ చేసినప్పుడే టైం ఇస్తాడు. ఒక 10 నిమిషాల ముందు అప్డేట్ చేస్తాను, టైం ఇస్తాడు. మనము 0 కిలోమీటర్స్ కూడా చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా 0 కిలోమీటర్ ఉంది. ఫుల్ ట్యాంక్ ఉంది. బుకింగ్ పడంగానే మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి బ్రదర్. మనం ఊబర్కు ఆఫ్ చేసినాము. వీడియో చూస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మీరు ఇచ్చే నాకు సపోర్ట్ ఏం లేదు, చిన్న లైక్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అయితే అనుకుంటే 10 మందికి షేర్ చేయండి, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తా. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది నెంబర్ అడుగుతున్నారు. సో బ్రదర్, నా నెంబర్ కావాలంటే మీకు ఎస్పీకే మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఆటోమేటిక్గా నా నెంబర్ మీకు కమ్యూనిటీ ట్యాబ్లో డిస్ప్లే అవుతుంది. సో ఎనీ టైం మీరు నాకు కాల్ చేసి మీకు డౌట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. లేదన్నా మేము తీసుకోవాలంటే వీడియోలోనే ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో మీకు డౌట్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఓకే, ఇంకా లెట్స్ గో. సో మనకైతే పికప్ వచ్చింది, షార్ట్ ట్రిప్ వచ్చింది. సో 4.5 కిలోమీటర్స్ 12 minutes పికప్ అని వచ్చింది. ఇప్పుడు మామూలుగా 10 minutes 4.5 కిలోమీటర్స్ నుంచి వచ్చింది. పికప్కి వెళ్తున్నా. ఈడ పికప్కి వెళ్ళి 5 కిలోమీటర్లు డ్రాప్ చేయాలి. సో మనకు మొత్తం టోటల్ 9-10 కిలోమీటర్స్ వస్తుంది. 157 ఇస్తాడట. లెట్స్ గో. అయితే రైడ్లో 171 వచ్చింది. సో అట్లా వెళ్తున్నారా మేడాలనే పికప్ చేసుకుని వచ్చిన. ఒక మేడము ఇంటికాడ పికప్ చేసుకున్నా, ఇంకో మేడాన్ని మధ్యలో ఈఎస్ఎల్ క్రాస్ రోడ్ దగ్గర పికప్ చేసుకున్నా. సో యాక్చువల్లీ ప్రాంప్ట్కి వెళ్తే మాత్రము మనకు 4 కిలోమీటర్స్ అయిపోయేది. కానీ 6 కిలోమీటర్స్ మధ్యలో యాడ్ స్టాప్ పెట్టి ఒక మెడాన్ని ఎక్కించుకొని రావాల్సి వచ్చింది. టోటల్ అయితే ట్రిప్ ఫేర్ 189 వచ్చింది. మనకు 190 అబోవ్ ఇస్తాడు. చూద్దాం. మనకు అంతే 185, 189 ఇస్తాడు. అంతకు మించి ఎక్కువ ఇయ్యాడు. చూద్దాం. ఊబర్కు ఆఫ్ చేసిన ఏం బుకింగ్లు వరుసగా 3 బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి. వరుసగా పిచ్చి చికాకులు వేసింది. తప్పకు రేటింగ్ ఎర్నింగ్ కనబడుతుంది. 190 ఇచ్చిండు చూడండి. సో వాళ్ళు ఇచ్చుకో, మళ్ళీ దీంట్లో ₹2 తగ్గిస్తాడు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా పికప్ అయితే రాలేదు. ఊబర్ గో ఆన్ చేస్తే నాన్ స్టాప్ పడుతుంది. సరే చూద్దాం. నాన్ స్టాప్ ఎక్కడెక్కడో 3-4 కిలోమీటర్ల నుంచి పడుతున్నాయి. దగ్గర నుంచి అస్సలు పడతలేవు. ఇప్పటివరకు అయితే ఆన్ చేసిన. చూద్దాం. అవి చూడండి. ఇది ఓకే. వెంకటనగర్ నిజాంపేట 26 కిలోమీటర్స్. మనకు 1 hour 5 minutes 383 ఇస్తా అన్నాడు. ఇది కొంచెం దగ్గర పడ్డది. ఇట్లా పడాలి పికప్స్ అంటే, కానీ వారిని అమ్మ సాగు కొడతారు. సో లెట్స్ గో. ఫస్ట్ డ్రాప్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఏసీ లేని నడతలే. ఇంకో బుకింగ్ వచ్చింది. హరి ప్రీమియర్లో బుక్ చేసుకున్నాడు మనోడు. ఎక్కడికంటే అటెక్ సిటీ వెళ్ళాలంట. 10 కిలోమీటర్స్ 26 minutes. టైము 236 రూపీస్ మనకి ఇస్తాడట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే ఈ రైడ్లో 331 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకో రైడ్ కూడా వచ్చింది, చిన్న రైడ్, 99 రూపీస్ ఇస్తాడట. సో మనకు చిన్నది కదా అని మనం అంత తక్కువ అంచనా వేయద్దు. సో మొత్తానికైతే పికప్ తీసుకున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే టోటల్ 565, ఇది ఒక 227 వచ్చింది. టోటల్ 792 వచ్చింది. ఇది ఒక 99 అన్నాడు. 95 ఇస్తాడు, 88 ఇస్తాడు. సో పికప్కి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్నారు, లైక్ చేయండి. సో ఈ రైడ్లో అయితే మనకు 124 రూపీస్ మనకైతే క్యాష్ కలెక్ట్ ఇవ్వడం జరిగింది. 137 అయితే ₹13 ప్రమోషన్ ఉంది. అట్లా పోతురు. వాళ్ళని డ్రాప్ చేసిన. రిజర్వేషన్ ఎప్పుడు 11:45 అవుతుంది. 12:15కు ఎక్కడి నుంచి హిమాయత్ నగర్, వైట్ ఫీల్డ్ నుంచి హిమాయత్ నగర్ 8 కిలోమీటర్లు 18. వద్దమ్మా, మాకు వద్దు. 94 ఇచ్చిండు గైస్. చూడండి, 94 ఇచ్చిండు. 886 అయింది. ఇప్పటివరకు అయితే 4 trips.
సో ఏమైనా ఆపర్చునిటీస్ పెట్టిండా చెక్ చేసుకుంటా ఉండాలి. అబ్బా ఏదో ఒకటి అప్డేట్ చేసిండు. అబ్బా ఏది అప్డేట్ చేసిండు, ఏది చేయలే, ఏం చేయలే. ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ ఎక్కడ పెట్టిండు, స్పోర్ట్స్ ఈవెంట్ అట. ఇది ఎక్కడ, సైన్ అప్ ఏరియాలా, ఈ ఏరియాకి ఎవడన్నా పోతాడా గైజ్? ఈ ఏరియాకు అన్నీ అదే ఏరియాలకు ఇచ్చిండు, అన్నీ అదే ఏరియాల. టైం అవసరమా? ఒక్కటే గచ్చిబౌలి పెట్టిండు. ఎక్కడ ఇది, మజాపూర్ లేఅవుట్ ఇక్కడ ఇచ్చిండు. చలో మరి ఏం చేద్దాం, వచ్చిందే కొట్టాలి. నియర్ హైటెక్ సిటీ అవతల సైడ్ ఉన్నారు అనుకుంటా. ఒకసారి కాల్ చేద్దాం. కాల్ చేసి సో మనకైతే ఈ ట్రిప్లో 100 రూపీస్ ఇచ్చిండు కరెక్ట్గా. ఇంకో ట్రిప్ కూడా వచ్చింది, ఇనార్బిట్ మాల్ నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. కాళీ మందిర్ వెళ్ళాలట, 17 కిలోమీటర్స్, 270 సంథింగ్ ఇస్తాడు 25 మినిట్స్లో. సో మనకు టైం తక్కువ చూపించింది కాబట్టి మనం అయితే యాక్సెప్ట్ చేసినాము. సో చూద్దాం ఒకసారి. మందిర్ అయితే వచ్చాం. మనకు 370 అంటే మనకు టోల్స్ 21 రూపీస్ ఇచ్చిండు. సో టోటల్ అమౌంట్ 340 అయింది. 370 మనకి ఎంత ఇస్తా అన్నాడు? 240 ఇస్తా అన్నాడు. చూద్దాం మరి ఎంత ఇస్తుందో. అప్డేట్ అవుతుంది. సో 260 ఇచ్చిండు. లెట్స్ గో. 1241 రూపాయలు అయింది ఇప్పటివరకు అయితే. సో గో ఆన్ చేస్తే నాన్ స్టాప్ పడుతున్నాయి. ప్రీమియర్ అయితే ఇప్పుడు ఆన్ చేయను, ఒక్క 5 మినిట్స్ ఆగి ఆన్ చేస్తా. అయితే హైదరాబాద్ కేయూ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి అయితే పడ్డది, కేఐ. సో చూద్దాం, 5.5 కిలోమీటర్స్ రేడియేషన్స్ నుంచి అయితే పడ్డది. చూద్దాం ఎన్ని కిలోమీటర్ చూపిస్తుందో ఏందో. మరి కస్టమర్ ఉంటాడా, ఉండడా, ఉడతాడా, ఏంది తెలియదు. హైటెక్ సిటీ వెళ్ళాలట. లెట్స్ గో. అయితే 5.4 కిలోమీటర్స్ 10 మినిట్స్ చూపిస్తుంది. సో లెట్స్ గో. మేబీ ఉంటాడు, ఎందుకంటే ఇటు ఏరియాలో క్యాబ్స్ దొరకడం కష్టము. సో ఎందుకైనా మంచి మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎందుకైనా మంచి, ఎందుకంటే లైవ్ లొకేషన్ కూడా చూపించట్లేదు కాబట్టి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ రైడ్లో అయితే మనకు 358 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. టోల్స్ కూడా 1 రూపీస్ వచ్చినాయి. మనకు టోల్ చార్జెస్, డబ్బులు టోల్గా పెట్టేసినాము. ఇంకా ట్రిప్స్ అయితే ఏం రాలేదు భయ్య. గో అని చేస్తే నాన్ స్టాప్ పడుతున్నాయి, వితౌట్ గో అయితే బుకింగ్సే పడతలేవు. సో చూద్దాం, మనం అనుకోకుంటాం కొంచెం విషయం ప్రీమియరే కొట్టాలి. మనకైతే 305 రూపాయలు అయితే ఈ ట్రిప్లో ఇచ్చిండు. సో ఇస్తా అని 310 ఇస్తా అని చెప్పి 307 రూపాయలు అయితే ఇచ్చిండు. ఒక్కసారి చూద్దాం. టోటల్ అమౌంట్ 1500 ఐ థింక్. రైట్, ఐ థింక్ 1545 రూపీస్ అయింది 7 ట్రిప్స్. సో 1 అవుతుంది. ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమైనా పెట్టిండో చూద్దాం ఒకసారి. 4 AM స్టూడెంట్స్ కంప్లీటింగ్ 2 ట్రిప్స్, కంప్లీటింగ్ 1 ట్రిప్, కంప్లీటింగ్ 1 ట్రిప్, 2 ట్రిప్, సాటర్డే పెట్టిండా చూద్దాం ఒకసారి. 5-6 ట్రిప్స్ ఇవ్వాలనే. ఈ ఎయిర్పోర్ట్ పికప్ ట్రిప్స్ మనకొద్దు. 500 3 ట్రిప్స్ స్టార్ట్ సండే అట. ఓకే, మనకైతే కావూరి హిల్స్కి పడ్డది. సో 1.2 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడనే ట్రైడెంట్ హోటల్ అంటే ముందే ఉంది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ ట్రిప్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది. 148 వచ్చింది. లొకేషన్ చేంజ్ చేసిండు మనోడు. 112 ఉండే 3 కిలోమీటర్స్ అయితే 4.5 కిలోమీటర్స్ తీసుకొచ్చిండు. మధ్యలో చేంజ్ చేసిండు. సో మనకైతే టోటల్ ఎంత వచ్చింది అంటే చూద్దాం. టోటల్ అయితే 1692, 1700 వేసుకోండి. ఇక 1700 అయింది 8 ట్రిప్పులు. చూద్దాం. మనకైతే ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. హోటల్ దసపల్లి నుంచి కూకట్పల్లి వెళ్ళాలట ఆఫ్టర్ లంచ్. లెట్స్ గో. మనకైతే రైడ్లో 210 వచ్చింది. 220 ఇచ్చిండు. మనకైతే 10 రూపీస్ ఎక్స్ట్రానే ఇచ్చిండు సారు. సో టోటల్ మనైతే టైం అసలు ట్రిప్పులు కొట్టబుద్ది అవుతుంది. ఎండలా ఏసీ అంటారు. ఏసీ పనిచేస్తలేదు అంటారు.
ఎంత వచ్చింది? ఓకే 142 వచ్చింది. టోటల్ అయితే 1833 అయింది మనకు బిల్లు. సో చూద్దాం. 9 ట్రిప్స్ అయినాయి. మనకి ఏమైనా పెట్టిన ఇన్సెంటివ్? మనకైతే ఏం పెట్టలేదు ఇన్సెంటివ్ ఇవ్వాలి. చూద్దాం. మనకైతే పికప్ వచ్చింది ఇంకోటి రెయిన్బో విస్టాస్ నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సికింద్రాబాద్ వెళ్ళాలట. 14 కిలోమీటర్స్ చూపించింది. అక్కడ నుంచి 254 ఏమో ఇస్తా అన్నాడు. సో పికప్ చూడండి 4.5 కిలోమీటర్స్ అట. లెట్స్ గో. సో ఈ రైడ్లో కూడా మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. సికింద్రాబాద్ స్టేషన్లో డ్రాప్ చేసినాము. ఇంకా ట్రిప్ అయితే రాలేదు. రిజర్వేషన్ వచ్చింది. ఓవర్ గోనే ప్రీమియర్ ఇచ్చిండు. సికింద్రాబాద్ రిజర్వేషన్ 245. 19th ఏప్రిల్ అట. దేవుడా, అమౌంట్ ఏమి ఇవ్వలే. ఓపెన్ దీన్ని నమ్మొద్దు. ఇలాంటివన్నీ చూసే వారం ఉంటాయి. ఇప్పటివరకు అయితే మన 251 అయింది. 2086 రూపాయలు అయింది. సో ఇప్పటివరకు అయితే లెట్స్ గో. 4 అవుతుంది. కప్ ఆఫ్ టీ తాగుదాం. ఊబర్ గో ఆన్ చేసిన. ఇక్కడ నుంచి మనకి పికప్ అయితే వచ్చింది. అక్కడ 1.5 కిలోమీటర్ల నుంచి 7 minutes అట. రాజభవన్ రోడ్ వెళ్ళాలట. 6 kilometers 150 రూపీస్ ఇస్తాడట. చూద్దాం. లెట్స్ గో. అయితే రైడ్లో 160 వచ్చింది. 157 ఏమి ఇస్తా అన్నాడు. ఇంకా ఛాయ్ తాగలేదు. ఇక్కడ సమాజిగూడలో ఉన్నాం మనం, యశోద హాస్పిటల్ పక్కన. కప్ ఆఫ్ టీ అయితే తాగుదాము. లెట్స్ గో. సో 154 అనుకున్నాం కానీ గాయస్ ర్యాంక్ 108 ఇచ్చిండు. సో మనమే ర్యాంక్ చూసినాం కావచ్చు. లెట్స్ గో. ఇంకా పికప్ అయితే వాళ్ళు చార్మినార్ పడ్డది కానీ నేను తీసుకోలే భయ్యా. ప్రగతి ఎన్క్లేవ్ 53049 అట. అమర్పేట నుంచి వచ్చింది. క్రాస్పోర్ట్ నుంచి రాజశేఖర్. చూద్దాం. గూగుల్లో సెర్చ్ చేసిన మనకు మియాపూర్ సైడ్ పడ్డది. సో లెట్స్ గో. ప్రగతి ఎన్క్లేవ్ మియాపూర్ సైడ్ వచ్చేసింది. ఇక్కడ మనకు బెటరే మియాపూర్ పోతే 14 కిలోమీటర్ 13 నిమిషాలు. లెట్స్ గో. 184 ఇస్తాను. లెట్స్ గో. రైడ్లో అయితే 526 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మాకు 388 ఇస్తా అన్నాడు. సో మనోడు గట్టిగానే తీసుకుంటాడు రైడ్లో. చూద్దాం ఎంత తీసుకుంటాడు. 362 ఇచ్చిండు. 362. ఓకే. సో ఇప్పటివరకు అయితే మనకు ఎంత అయిందంటే ఎర్నింగ్ అంతే. ఎంత అవుతుంది? 2554 అంతే. సో మనకైతే ఎయిర్పోర్ట్కు ఒక బుకింగ్ అయితే వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఎయిర్పోర్ట్ పికప్ అయితే తీసుకున్నా బ్రదర్. ఓకే. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే కాల్ చేస్తుండు కస్టమర్. చూద్దాం. హలో హలో. ప్రవీణ్ గారా? అవునండి. బుక్ అయిన మరి వస్తున్నారా సార్? వస్తున్నా సార్. అంది వేలున్నా. 8 minutes పెడుతుంది. చాలా టైం పెడుతుంది. వస్తున్నా సార్. సరే సార్. రండి సార్. మరి వెయిట్ చేస్తున్నా. ఓకే ఓకే డన్. సో ఇప్పుడు నేను వెళ్ళాలని తీసుకున్నా కాబట్టి వెళ్ళాలి. వెళ్ళడం ఇష్టం లేనప్పుడు తీసుకోవద్దు ఇక. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు తీసుకున్నా ఈరోజు అంటే, ఇప్పుడు నాకు ఈ ట్రిప్ ఎయిర్పోర్ట్కి వెళ్తే నాకు అమౌంట్ వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? సో ఈ ట్రిప్ కనుక చేయలేదు అనుకో, నా లోకల్లా కొంచెం ఏంటంటే 40 kilometersకు 780 అంటే 750 720 ఇచ్చినా కానీ సో కొంచెం పర్లేదు. అక్కడి నుంచి ఒక మళ్ళీ సిటీలోకి వచ్చినా కానీ కొంచెం వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నా. మళ్ళీ ఇక్కడ కొట్టుకోవచ్చు ఇక్కడ ఉన్నా కానీ అక్కడ టైం వేస్ట్ చేస్తే మాత్రము సో వేస్ట్, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. చూద్దాం. ఇమ్మీడియట్లీ మనకు పడితే మన అదృష్టం. మనకైతే 11116 అయితే వచ్చింది. కస్టమర్ మనకైతే 1200 ఇచ్చిండు. సో మిగతా 84 రూపీస్ మనకైతే టిప్గా ఇచ్చిండు. దీంట్లో టోల్స్ కూడా యాడ్ అయిపోయినాయి 52 రూపాయలు. సో ఇది ఇప్పటివరకు అయితే బిల్లు. మనమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎంత ఇస్తాడు? 780 అన్నాడు. 750 ఇస్తాడేమో. సో లెట్స్ గో. ఓకే.
బుకింగ్ పడ్డది. బుకింగ్ పడ్డది. గో క్యూలో పడ్డది. ఏం చేద్దాం మరి, బ్యాడ్ లక్. చలో లెట్స్ గో. గోలో వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైడ్లో అయితే 7:39 క్యాష్ కలెక్ట్ అయితే మనకు వచ్చేసింది. సో క్యాష్ కలెక్ట్ అయితే చేసుకున్నాము. ప్రమోషన్ కూడా ఉంది రైడ్లో మనకి. సో మనకు 3,294 ఇంతకు ముందుది. ఇంతకుముందు ఎంత వచ్చింది? 739 వచ్చింది. 780 అన్నాడు. సో జిఎస్టీ కట్టగాను. సో దీంట్లో ఎంత 300-350 ఇస్తాడు. అంతకంటే కీయడు. ఇచ్చినందుకు 1000 రూపాయలు. 400 ఇచ్చిండు. గ్రేట్ థింగ్. సో టోటల్ అయితే 3,700 అయింది గాయస్. 14 ట్రిప్పులు. సో చూద్దాం ఇంకేమైనా పడతా. ఊబర్ గో ఆన్ చేస్తే నాన్ స్టాప్ బుకింగ్లు పడుతున్నాయి చూడండి. అసలు ఎట్లా పడుతున్నాయో. మళ్ళీ ఎక్కడెక్కడో డ్రాప్ అట. అగో చూడండి. ఏదో చార్మినార్. ఇది చార్మినారే. ఇది ఎక్కడనో హకీంపేట అట. ఇది హౌ ఈజ్ పాసిబుల్ రే. అగో ఇంకోటి. ఇది ఎక్కడ? కాచిగూడ రైల్వే స్టేషన్. ఆడికి పోయినామంటే ఆ నుంచి ఇక ఖాళీగా పోవాల్సిందే. అట్లుంది ముచ్చట. ఇంకోటి. ఇది ఎక్కడ? కాచిగూడ. ఇది నాంపల్లి అట. నాంపల్లికి 45 minutes 274 అట. లేకున్నా ఒకటే, ఈ అమౌంట్ రాకున్నా ఒకటే నాకు. కాచిగూడ. ఇది ఎక్కడ? బంజారాహిల్స్ 11 కిలోమీటర్కి. ఇది ఓకే. ప్రీమియర్లో పడ్డది కాబట్టి సో ఇది ఓకే, నో ఇష్యూ. ఇంకోటి ఇది వచ్చింది మళ్ళీ ఎంక్లేవ్ 17. ఇది ఓకే. మనకైతే బంజారాహిల్స్ ఓకే అయిపోయింది. వెంకటేశ్వర కాలనీ బంజారాహిల్స్ 11 కిలోమీటర్ 330 ఇస్తా అన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఉడిపి హోటల్ దగ్గర ఉన్నాడు మనోడు. మనకైతే ఈ రైడ్ లో 483 వచ్చింది. మనకు 500 కొట్టిండు. 24 అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది. మై గాడ్. ఓకే 500 కొట్టి మనకు 16 రూపీస్ 17 రూపీస్ ఎక్కడ కొట్టిండు. ఇంకో పికప్ కూడా వచ్చింది. జస్ట్ 1.5 కిలోమీటర్ అట. 115 ఇస్తారట. చూసారు కదా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ బుకింగ్ కూడా వచ్చింది. కార్ఖానా వెళ్ళాలి అట మరి. సో మనకు గో ప్రియారిటీలో వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇద్దరు అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిన. ఇగో క్యాన్సిల్ కొట్టేసి ఏం చేయాలి చెప్పండి. ఇక ఏం చేయాలి? ఇగో ఏదో చెత్త పికప్లు వస్తున్నాయి. ఎప్పుడన్నా తీసుకుంటాడు అయ్యి. ఇది ఎక్కడికి? హకీంపేట. అస్సలు తీసుకోను. సో ఇక ఫ్యూయల్ అయితే చూసిరుగా కొట్టించిన 1,410 రూపాయలు అయితే ఫ్యూయల్ కాలింది మనకు. సో ఈరోజు 4,100 ఎంత? 4,140. 4,140 అంటే 4,200 వేసుకుందాం. ఎందుకంటే మనకు మంచిగానే టిప్పులు కూడా వచ్చినాయి. 4,200 మైనస్ 1,410 ఈజ్ ఈక్వల్ టు. సో ఈ రోజు అయితే 2,790 రూపాయలు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ తోటి మనకు ఇంత అమౌంట్ అయితే వచ్చింది. సో మెయింటెనెన్స్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది బ్రదర్ మనకైతే. సో మనకు మంత్ ఎండ్ వీడియోలో మెయింటెనెన్స్ అనేది తీయడం జరుగుతుంది. మంత్ ఎండ్ వీడియో ఎవరైతే చూడలేదో సో ఒకసారి వెళ్ళి చెక్ ఇట్ చేయండి. జనవరిది ఫిబ్రవరిది మార్చిది ఏప్రిల్ది జూన్లో వస్తుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈరోజు అయితే మనం 267 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. సో మనము 267 కిలోమీటర్స్ అంటే 200 డివైడెడ్ బై 267. అదే 267. సో ఈరోజు అయితే మనకు 15 రూపాయల 7.73 పైసలు అయితే పడ్డది కిలోమీటర్కు. అంటే మనం ప్రీమియర్ గో సెడాన్ అన్ని కలిపి కొట్టినాం. ఇంకా ఇది ఇప్పటి వరకు అయితే సమాచారము. మనం ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నాం అనేది చూపిస్తా చూడండి. సో ప్రస్తుతానికి అయితే మనము 11 గంటల 28 నిమిషాలు 16 ట్రిప్పులు అయితే కొట్టినాము ఈరోజు. సో మనకైతే ఇంత అమౌంట్ వచ్చింది. సో ఇది ఇప్పటివరకు అప్డేటు. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.